సీక్రెట్ ప్రీమియర్స్ అంటూ, అంటే జనరల్గా అండి ప్రీమియర్ షో మనము డిస్ట్రిబ్యూటర్స్కి, ప్రొడ్యూసర్ సర్కిల్లో అండ్ సినిమా సర్కిల్స్లో అండ్ ప్రెస్కి మాత్రమే వేస్తారు. బట్ ఎక్స్క్లూజివ్గా అంటే ప్రేక్షకులే మనకు దేవుళ్ళు కదా, ప్రేక్షకుల పల్స్ ఎలా ఉంది అని తెలుసుకోవడం కోసం మేము ఒక వినూత్నమైన ప్రయత్నం చేసాము. ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం సంబడి ఈస్ డూయింగ్ ఇట్. ప్రేక్షకులకి సినిమా రిలీజ్ కావడానికంటే ముందే వాళ్ళకి ఒక ప్రీమియర్ వేసి అండ్ వాళ్ళ ప్రీమియర్ చూసిన తర్వాత వాళ్ళ రియాక్షన్స్ అన్ని క్యాప్చర్ చేసి వీ వాంట్ టు నో అంటే సినిమా ఎంత బ్యూటిఫుల్గా వాళ్ళకి వాళ్ళ గుండెల్లో యూనో పదిలంగా స్థిరపరచుకుంటున్నారు, ఎంత ఎంజాయ్ చేశారు సినిమాని అన్నది తెలుసుకొని మేము సాటిస్ఫై అవ్వడం కోసం ఒక చిన్న ప్రయత్నం చేశాము. ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చిందండి. వరంగల్లో ఆల్రెడీ చేశాము. ఎంత బ్యూటిఫుల్ రెస్పాన్స్ అంటే థియేటర్లో అంటే సీట్ ఎడ్జ్లో కూర్చొని చూశారు సినిమా మొత్తము. అండ్ కొంతమంది కంటతడి పెట్టుకున్నారు. అండ్ క్లైమాక్స్ చూసైతే సమ్ పీపుల్ క్లాప్డ్. అండ్ వాళ్ళ రెస్పాన్స్ అంటే ఆల్మోస్ట్ అందరికీ మేము ఫ్రీగా అనమాట కొంతమందిని ఆడియన్స్ని మేము ఇన్వైట్ చేసి చూపించామండి. అయితే థియేటర్కి వెళ్ళినప్పుడు కొంతమంది వేరే సినిమాకి వెళ్ళాల్సి వచ్చిన వాళ్ళు కూడా వచ్చి మేము ఈ సినిమా చూడాలనుకుంటున్నాం ఎన్డీసీ అంటే అఫ్కోర్స్ చూడండి అని మా వాళ్ళని కూడా ఇన్వైట్ చేస్తాం లోపలికి. సో సినిమా చూసి వెళ్ళేటప్పుడు వర్త్ వాచింగ్ అండి. ఐ డోంట్ వాంట్ టు వాచ్ దిస్ మూవీ ఫ్రీగా చూడాలనుకోలేదు అని చెప్పి మా ప్రొడ్యూసర్ చేతిలో డబ్బులు పెట్టి వెళ్ళారండి. అంతకు మించిన అచీవ్మెంట్ ఏముంటుంది చెప్పండి. జనరల్గా సినిమా చూసి వచ్చి ఎంత పెద్ద స్టార్స్ ఉన్నా కూడా బాగాలేకపోతే బాగాలేదు అని నిక్కచ్చిగా మొహం మీద ఇలా కొట్టినట్టు చెప్పేటువంటి ఆడియన్స్ చేతిలో డబ్బులు ఇచ్చి వెళ్ళారు మాకు అని అంటే చూడండి మా ప్రొడ్యూసర్కి. సో దట్ ఈస్ ద ఫస్ట్ మనీ హీ ఎర్న్ ఫ్రమ్ దిస్ బోనీ. అలా జరిగింది. ఆడియన్స్ నుంచి జెన్యూన్ అప్లాజ్ వచ్చింది. దే ఆర్ సో హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ మాకు చాలా కాన్ఫిడెంట్గా మేము ఇప్పుడు చెప్పగలం అండి దట్ ఈస్ గోయింగ్ టు బి హ్యూజ్ సక్సెస్ అని. మీ అందరి ప్రేమ ఆదరణ ఉంది. డెఫినెట్గా మీరందరూ థియేటర్కి వస్తే ఒక మంచి సినిమా చూసారన్న ఫీల్ మీ అందరికీ ఉంటుంది. అండ్ ఈ సీక్రెట్ ప్రీమియర్ ద్వారా మేము ఆడియన్స్ యొక్క పల్స్ తెలుసుకోగలిగాము. వాళ్ళు ఎంత బాగా రియాక్ట్ అవుతున్నారు, ఏ సీన్కి ఎక్కువగా రియాక్ట్ అయ్యారు అండ్ ఓవరాల్ సినిమా పైన వాళ్ళ అభిప్రాయం ఏంటి తెలుసుకోగలిగాము. అండ్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ నాకు తెలిసినందుకు వీఆర్ సూపర్ సక్సెస్ ఇది కూడా అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా విజయవాడ వాసులు, మీడియా వారికి థ్యాంక్స్ ఫర్ కమింగ్. త్రిబాణధారి బార్బరి ఇది టైటిల్ కొత్త ఉంది, సినిమా కూడా కొత్త ఉంటుంది. రొటీన్ డైలాగ్ ప్రొడ్యూస్ అక్కడ కాంప్రమైజ్ అయిపోయి చేశారు. బట్ జెన్యున్గానే ఈ సినిమాకి సత్యరాజ్ గారు, ఉదయభాన్ గారు, హీరోలు, హీరోయిన్స్ చాలా బాగా పెద్ద పెద్ద ఆర్టిస్టులు చాలా బాగా కష్టపడి చాలా బాగా ఈ ఎమోషనల్ సస్పెన్స్ రెగ్యులర్ సినిమాలా కాకుండా ఇది ప్రతి ఒక్కరు ఇందాక ఉదయభాన్ గారు చెప్పారు కంటిదడి పెడతారు. సినిమా క్లైమాక్స్లో ఏడుస్తారు, కొంచెం నవ్వుతారు. సినిమా అంతా చాలా గ్రిప్పింగ్ ఉంటుంది. వీళ్ళు ఎంజాయ్ అంటే మేము ఇప్పుడు దాకా ఒక 4 days చూసాం, అన్నిసార్లు ఎంజాయ్ చేసాం. నేను రాత్రి కూడా షో వేసాం హైదరాబాద్లో. పెద్ద పెద్ద రైతులు కూడా చాలా బాగుందని చెప్పారు. ఇప్పుడు కూడా మధ్యాహ్నం షో వేసాం వరంగల్, అది కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు జనం. అంటే వాళ్ళ రియాక్షన్ చూసి మేము ఇంకా చాలా హ్యాపీ అనమాట. చాలా కాలం ఒక మంచి సినిమా కమని వస్తుంది. అండ్ దయచేసి ఎంకరేజ్ చేయండి. థియేటర్లో చూడండి. థియేటర్కి ఆడియన్స్ రప్పించడానికి చేసే ప్రయత్నమే ఈ టూర్ లాగా. బిఫోర్ మూవీ టు రిలీజ్ ఇన్ని రోజుల ముందు ప్రివ్యూ వేయడం ఫస్ట్ టైం ప్రాబ్లం. ఎందుకంటే రోజంతా ప్రివ్యూ వేస్తే కౌంట్ బయటకు వెళ్ళిపోతుంది, బాగోపోతే మళ్ళీ జనాలు చెప్పేసుకుంటారని చెప్పి ప్రివ్యూ వేయడం భయపడతారు. కానీ మేము వెరీ కాన్ఫిడెంట్ అవుతాం. మూవీ సినిమా పెద్ద హిట్ అవుతుంది కాబట్టి జనాలు చూసి 10 మంది చెప్తారని ఇన్ని రోజుల ముందు ప్రివ్యూ అవుతుంది. 29th రిలీజ్ మా సినిమా ఈ మంత్. అయినా ఇప్పుడు నుంచి స్టార్ట్ చేసి అందరికి చూపిస్తాం. ప్రతి ఒక్కరు ఒక ప్రీవియస్ వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ అవుట్పుట్ తీసుకుంటున్నాం. మీరు కూడా ఎంజాయ్ చేస్తారు, మీరు సినిమాని చూస్తారు కాబట్టి దయచేసి థియేటర్ నుంచి చూసే ప్రయత్నం చేద్దాం సార్. ఎందుకంటే సినిమా చాలా మంచి సినిమాలు థియేటర్లో చూసి ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. పెద్ద పెద్ద సినిమాలు కాకుండా ఇలాంటి సినిమా, ఇది కూడా చాలా పెద్ద సినిమా, ఇలాంటి సినిమా కూడా ఎంజాయ్ చేస్తారు థియేటర్. ఆ సౌండ్ అది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్.
బార్బరిక్ సీక్రెట్ ప్రీవియస్ ఇండస్ట్రీలో నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం ఇట్లా ఆడియన్స్ అందరికీ సినిమా చూపించి వాళ్ళ రెస్పాన్స్ కోసం చూడటం. 29th ఆగస్ట్ మా సినిమా రిలీజ్ అవుతుంది. అండ్ ఇవాళ ప్రీవియస్ చూసిన వాళ్ళందరూ చాలా వాళ్ళ రెస్పాన్స్ మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ట్రెమెండస్ రెస్పాన్స్ ఇచ్చారు. సో 29th సినిమా వచ్చినప్పుడు కూడా అందరూ చూడాలని, ఇప్పుడు వచ్చిన రెస్పాన్స్కి డబల్ ఉండాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. సో వీఆర్ హ్యాపీ టు బీ హియర్ ఇన్ విజయవాడ. కంటెంట్ ఈజ్ ద కింగ్ అంటారు కదా. సో మా ప్రయత్నం ఇదేనండి. కంటెంట్ని జనాల నుండి తీసుకురావడానికి ఒక వినూత్నమైన ప్రయోగం ఏదో చేస్తున్నాము. సో ఇందులో భాగంగానే ఈరోజు పొద్దున వరంగల్లో షో వేయడం జరిగింది. సో చూసిన వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, థ్రిల్గా ఫీల్ అయ్యారు. సో వేరే షోకి వేరే సినిమాలకు చూద్దామని వచ్చిన వాళ్ళు కూడా ఈ షో ఏదో ప్రీమియర్ కొత్త సినిమా ఉంది కదా అని చూస్తామని అడిగి మరి వచ్చి చూసిన తర్వాత వాళ్ళు ఫ్రీగా చూడకూడదు, ఈ సినిమా వర్త్ వాచింగ్ అని చెప్పేసి చేతిలో డబ్బులు పెట్టి మరి వెళ్ళారు. సో వీ ఫీల్ వెరీ గ్రేట్ఫుల్. మా కాన్ఫిడెంట్ని ఇంకా ట్రిపుల్ చేసింది. సో మేము అట్లనే ప్లాన్లో భాగంగా సినిమాని ఎంకరేజ్ చేయడంలో విజయవాడ చాలా ముందుంటుంది. సో అందులో భాగంగా ఇక్కడ కూడా ఒక సీక్రెట్ ప్రీమియర్ ప్లాన్ చేయడం జరిగింది. సో ఇక్కడ కూడా ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. సో ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్ అండ్ 29th మీరు కూడా ఒక సూపర్ మూవీ, ద కంటెంట్ ఉన్న మూవీని చూస్తారు, ఎంజాయ్ చేస్తారు, మీరు నలుగురికి చెప్తారు. ఇదే మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. త్రిబాణధారి బార్బరికి డైరెక్టర్ నేను. త్రిబాణ అనే అస్త్రం బార్బరికుడిది. ఇక్కడ ఈ మైకులు, ఈ కెమెరాలు, ఇవన్నీ ప్లస్ అస్త్రాలు. సో ఈ అస్త్రాలతోనే మనం ఏదైనా సాధిస్తాం. మన జీవన గమనం, మన జీవన ప్రయాణం నడుస్తుంది. ఇంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్ని బార్బరిక్లో ఇమిడ్చి బ్లెండ్ చేసి, అంటే మైథాలజీని బ్లెండ్ చేసి మేము ముందుకు తీసుకొచ్చాము. అయితే ఈ సీక్రెట్ ప్రీమియర్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది? ఈ మధ్యన కంటెంట్ డ్రివెన్ ఉన్న ఫిలిమ్స్ని ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. ఎక్కడో మలయాళం సినిమా తీసుకొచ్చి ఇక్కడ సూపర్ హిట్ చేస్తున్నారు. సో కంటెంట్, తమిళ సినిమా తీసుకొచ్చి సూపర్ హిట్, తెలుగు సినిమా సూపర్ హిట్. కంటెంట్ ఉంటే ఏ భాష ఏది లేదు, ఏ కొరియన్ మూవీ అయినా చూస్తున్నారు. సో ఈరోజు వరంగల్లో నేను చాలా భయపడుతూ ఆ జనాల మధ్య షో చూసిన ఆ డోర్ దగ్గర నిల్చొని వాళ్ళ రియాక్షన్ దగ్గర వాళ్ళ రెస్పాన్స్ ట్రెమెండస్ రెస్పాన్స్. అంటే నేను ఊహించలేదు, నా కళ్ళకి నీళ్ళు వచ్చాయి. ఆ ఎండింగ్ అయిపోయిన తర్వాత వెళ్ళే ముందు ఇప్పటికీ నా దగ్గర నా జోబులో ఉన్నాయి. ప్రొడ్యూసర్ చేతిలో పెట్టిన 400 రూపాయలు. ఒక తండ్రి, ఒక కొడుకు సినిమా చూసి వెళ్తూ సార్ బ్యూటిఫుల్గా తీసారు సార్ సినిమా, ఒక కొత్త కంటెంట్ ఇచ్చారు మీరు, వర్త్ వాచ్ సార్, నేను ఫ్రీగా చూడటం నాకు ఇష్టం లేదు సార్, ఇంత ఎఫర్ట్స్కి అని 400 రూపీస్ ఇచ్చారండి. అంటే మా సినిమా 400 రూపీస్ ఇచ్చారు. ఇక్కడ గెలిచేసాను అనిపించింది. ఇప్పుడు విజయవాడలో ఇస్తున్న రెస్పాన్స్ మేడం, నో డౌట్ సినిమా హిట్, పక్కా హిట్. థియేటర్కి ఇది నేను అంటే ఎలా చెప్పాలి, మీడియా ముందు చాలా ఫేక్ చేస్తుంటారు అని అంటుంటారు. నిజంగా చెప్తున్నాను, నేను నమ్ముతున్నా. ఆ వెంకటేశ్వర స్వామి మీద ఒట్టేసి చెప్తున్నాను, 400 రూపాయలు మా ప్రొడక్షన్ హౌస్కి ఫస్ట్ డిబ్బి. థ్యాంక్ యూ ఆడియన్స్, కంటెంట్ని ఆదరించే ఆడియన్స్. థ్యాంక్ యూ విజయవాడ, ఎస్పెషల్లీ విజయవాడ. ఇంత పెద్ద ఆల్మోస్ట్ 350 చైర్స్ ఫుల్ చేసి అలాగా ఆ సీట్ ఎడ్జ్లో కూర్చొని చూస్తుంటే అసలు ఏంటి, ఏం ఆలోచిస్తున్నారో అని డౌట్ వచ్చింది. బట్ బయటకు వచ్చిందంతా చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ మీడియా. నేను త్రిమానాస్త్రాన్ని బార్బరికుడి ద్వారా ప్రయోగించాను. మీరు మీ అస్త్రాలతో, మీరు మీ అస్త్రాలతో, కెమెరాస్తో, మైక్స్తో, కలంతో జనాల దగ్గరికి సినిమా తీసుకెళ్లాలని మీకు మంచి సినిమా మీరు తీసుకెళ్తే వెళ్తుంది ఆడియన్ ప్రేక్షక దేవుడికి. ఇంకొకసారి శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. మీరు ఇస్తున్న ఈ 2 థియేటర్లో ఇచ్చిన ఇది నేను నిజంగా బతికేశాను. మా ప్రొడ్యూసర్ కూడా హ్యాపీ ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్. ఇందులో ఏంటంటే
యాంటాగనిస్ట్ ప్రొటాగనిస్ట్ అనేది జనరల్గా మనకి ఫేస్ చేసేది. ఒక యాంటాగనిస్ట్ ఒక ప్రొటాగనిస్ట్ ఒక యాంటాగనిస్ట్ని ఎదుర్కొంటాడు. కానీ ఇప్పుడున్న సమాజంలో ఈ యుగంలో ప్రతి మనిషిలోని ఒక ప్రొటాగనిస్ట్ ఉంటున్నాడు, ఒక యాంటాగనిస్ట్ ఉంటున్నాడు. ఎందుకు అని అంటే కథానాయకుడు ఉంటున్నాడు, ప్రతి కథానాయకుడు ఉంటున్నాడు. ఎందుకు అని అంటే ఒక్కొక్క సందర్భంలో మన కోపం మనల్ని యాంటాగనిస్ట్ చేస్తుంది, ఇంకో సందర్భంలో మనం ఏమంటుందండి మత్తుకు బానిస అవుతాం, అది మనల్ని యాంటాగనిస్ట్ చేస్తుంది. ఇంకొక సందర్భంలో ప్రొటాగనిస్ట్ ఎప్పుడు చేస్తుంది, మీరు ఇంటికి వెళ్ళి తల్లిని ప్రేమగా చూస్తున్నప్పుడు, పిల్లల్ని ప్రేమగా చూస్తున్నప్పుడు, లేకపోతే సమాజం మీద కేరింగ్గా ఉన్నప్పుడు మీరు ప్రొటాగనిస్ట్ అవుతున్నారు. ప్రతి మనిషి ఎక్కడో ఒక దగ్గర యాంటాగనిస్ట్ అవుతున్నాడు. యాంటాగనిస్ట్ అయ్యే వాళ్ళు ఒక 20% పీపుల్ యాంటాగనిస్ట్గానే ఉండిపోయి చాలా సఫర్ అవుతున్నారు. ఈ సినిమాలో నేను చెప్తున్నాను, అదే ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఇన్ దిస్ మూవీ. ఈ పాప చుట్టూ కథ అంటారా, పాప అనేది సమాజం అంటే ఏమీ తెలియని పసి సమాజం. దీన్ని ఒక మెటఫారిక్గా పాపని సినిమా మొత్తం డ్రైవ్ చేసి నేను ఒక బ్యూటిఫుల్ మెసేజ్ ఇస్తున్నాను. సార్ ఏ కేటగిరీకి ఎక్కువ మెసేజ్ ఇస్తున్నట్టుగా మూవీ ఉంటుంది? ఆల్ కేటగిరీస్ అండి. ఒక తాత మనవరాలు కేరింగ్, ఒక తండ్రి కూతురు కేరింగ్, ఒక స్టూడెంట్ ఒక స్టూడెంట్ తన ఆవేశం, తన ఇది కంట్రోలింగ్, తనకు తాను కేరింగ్, ఇలా అన్ని సార్ అన్ని వర్గాలు ఈ సినిమా చూడాలి. ఫ్యామిలీతో వచ్చి చూడాలండి. ఫ్యామిలీ పిల్లలకి ఈ సినిమా చూపించాలి. ఇందులో సత్యరాజు గారు కానీ, ఉదయభాను గారు కానీ, సత్యం రాజేష్ గారు చాలా డిఫరెంట్ క్యారెక్టర్ వశిష్ఠ గారు డిఫరెంట్ పర్సన్స్ అయితే తీసుకున్నారు. సో ఎందుకు వీళ్ళనే ఎందుకు ఎంచుకోవాలనుకున్నారు క్యారెక్టర్? కొత్తగా ఉండాలి. ఇంకోటి చెప్తాను, నేను అదే చెప్తాను. నేను ఇప్పుడు ఒక పెద్ద మాస్ ఇమేజ్ ఉన్న క్యారెక్టర్ని తీసుకొస్తే ఇక్కడ ఇద్దరు కూర్చోదు. క్యారెక్టర్ ఒక ఫ్రెష్ అంటే తన క్యారెక్టర్ని తనే చూసుకోవాలి. ఇప్పుడు చూస్తున్న ప్రేక్షకుడు ఈ తప్పు నేను చేశాను, ఒక సందర్భంలో ఈ తప్పు నేను చేశాను, ఈ ఒక సందర్భంలో నేను ఇలా గెలిచాను అన్న ఫీలింగ్ క్రియేట్ అవ్వాలని నేను ఆ క్యారెక్టర్ని అలా ఇవ్వడం జరిగింది.